Hare Krishna devotees, please accept my humble obeisances to all the people who joined this Zoom meeting. సో ఈరోజు మనం భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుకుందాం అనుకుంటున్నాం. సో దాన్ని అది స్టార్ట్ చేసే ముందు ప్రేయర్స్తో బిగిన్ చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదారయేత్. నష్టప్రాయషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం భాగవతంలోని 27 అధ్యాయంలో 4వ క్యాంటో 4వ వర్ణ సృష్టిలో 27 అధ్యాయంలో 18 నుంచి 22 శ్లోకాలు చూద్దాము. సో నేను ట్రై చేస్తాను. స ఏవ పూర్యాం మధుభుక్ పంచాలేషు స్వపర్షదౌ ఉపనీతం బలీం గృహ్ణన్ స్త్రిచితో నావిదత్ భయం. కాలస్య దుహితా కాశ్చిత్ త్రైలోకీం వరమిచ్చతి పర్యటంతి న బర్హిస్మన్ ప్రత్యనందత కశ్చన. దౌర్భాగ్యేన ఆత్మనో లోకే విశ్రుతా దుర్భాగేతి సా యతుష్టా రాజర్షయేతు వర్తదాత్ పురవేవరం. కదాచిద్ ఆత్మానాస బ్రహ్మలోకాన్ మహిం గతం వర్వే బృహద్వ్రతం మాం తు జానాతి కామమోహిత. మయి సంభ్రభ్య విపులం అదాశ్చాపం సుదుస్సాహం స్థాతుమర్హసి నైకత్ర మద్యాచ్న విముఖే మునే. లక్ష్మీ మాతాజీ ప్లీజ్ మిగతా శ్లోకాలు పర్పోటు ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం అధ్యాయం 27. అధ్యాయం పేరు పురంజని పురమపై చండవేవుడు దండితుట నుండి 18 నుండి 22 శ్లోకాల వరకు చదువుకుంటున్నాం. 18వ శ్లోకం. సా ఏవ పూర్యం మధుభుక్ పంచాలేషు స్వపార్షదైః ఉపనీతం బలిం గృహ్ణాన్ శ్రీజితో న అవిదత్ భయం. పురంజనుడు పంచాలపురమున పన్నులు తీసుకొనుచు మైథున భోగరతుడై ఉండెను. పూర్తిగా స్త్రీ వసుడై ఉండి అతడు తన జీవితము గడిచిపోవచ్చుచున్నదనియు తనకు మరణం ఆసన్నమవుచున్నదనియు ఎరుగుజాలకుండెను. రాజులు, రాష్ట్రపతులు, కార్యదర్శులు, మంత్రులు వంటి ప్రభుత్వములలోని వారు ప్రజల నుండి తీసుకునిన పన్నులను ఇంద్రియ భోగార్థము వినియోగించుకొనగలిగే స్థితిలో ఉందురు. కలియుగమునందు ప్రభుత్వం వారు ప్రభుత్వంతో సంబంధం ఉన్నట్టి వారు, అంతేకాక మంత్రులు, కార్యదర్శులు, రాష్ట్రపతులు ఇంద్రియ భోగార్థమే పన్నులను తీసుకునేదరని శ్రీమద్ భాగవతమున చెప్పబడింది. ప్రభుత్వ వ్యవస్థ ఖర్చులు పెరిగినప్పుడు పన్నులను పెంచినదే అది కొనసాగజాలదు. కానీ ఆ పన్నులను తీసుకునేటప్పుడు అది అంతయు ప్రభుత్వ అధికారుల ఇంద్రియ భోగమునకే వాడబడును. మృత్యు సమయమున తమ ఇంద్రియ భోగమంతయు తుడిచిపెట్టుకుపోవునని అట్టి బాధ్యతారహితులకు రాజకీయ నాయకులు మరతురు. వారిలో కొందరు మరణము పిమ్మట అంతయు శూన్యమగును అని తలతురు. ఇట్టి నాస్తిక సిద్ధాంతమును చార్వాకుడు అనువాడు పూర్వము ఎప్పుడో ప్రతిపాదించినాడు.
మనిషి బిచ్చమెత్తయినను, అప్పు అడిగైనను, లేదా దొంగతనము చేసేనను విలాసముగా జీవించవలనని చార్వాకుడు ఉపదేశించెను. దేహము బూడిదైన పిమ్మట అంతయు నశించిపోవును కనుక మనిషికి మృత్యువుని గూర్చి, తదుపరి జన్మమును గూర్చి, గత పాప జీవనమును గూర్చి భయం అవసరము లేదని కూడా అతడు పలికెను. ఇట్టి తత్వము అతి లౌకికులైన వారికి చెందినట్టిది. ఆ విధమైన తత్వ విచారము మనిషిని మృత్యు భయం నుండి గాని, రాబోవు అతి హేయమైన జన్మము నుండి గాని రక్షింపజాలదు. 19వ శ్లోకం. కాలస్య దుహితా కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి నా బర్హిష్మన్ ప్రత్యనందత కచ్చన. ఓ ప్రాచీన బర్హి, బలీయమగు కాలము యొక్క పుత్రిక ఆ సమయమున వరాన్వేషణము చేయుచు ముల్లోకములలో తిరుగుచుండెను. ఎవ్వరూ అంగీకరింపకున్నను ఆమె అచ్చటకు అరుదించెను. కాలక్రమమున దేహము ముసలిదై శక్తిహీనమైనప్పుడు వృద్ధాప్య కష్టములు దానిని ఆవరించెను. జన్మము, ముసలితనము, వ్యాధి, మృత్యువు అనునవియే నాలుగు రకములైన ప్రధాన క్లేశములు. ఏ శాస్త్రజ్ఞుడు గాని, తత్వవేత్త గాని ఈ 4 విధములైన క్లేశములకు పరిష్కారమును చూపలేకపోయెను. ముసలితనమునందలి శక్తిహీనత ఇచ్చట జర అనడి కాలకన్య రూపమున అలంకారికముగా వివరింపబడింది. ఎవ్వరూ ఆమెను ఇష్టపడకున్నను ఎవరినో ఒకరిని తన భర్తగా పొందవలనని ఆమె ఆతృతతో ఉండెను. ముదుసలి శక్తిహీనుడగుటకు ఎవ్వరూ ఇష్టపడరు. అయినను అది ఎల్లరకు అనివార్యమైనది. 25వ శ్లోకం. దౌర్భాగ్యేన ఆత్మనః లోకే విశ్రుతా దుర్భగేతి సా యా తుష్టా రాజఋషయే తు పృతా అదాత్ పురవేవరం. కాలకన్య పరమ దౌర్భాగ్యరాలు అగుట వలన దుర్భగ అని ప్రసిద్ధి చెందెను. అయినను ఒకమారు ఆమె ఒక మహారాజు పట్ల ప్రసన్నురాలైను. ఆ రాజు ఆమెను అంగీకరించిన కారణమున ఆమెచే గొప్ప వరమును బడిసెను. వృద్ధాప్యమున అన్ని రకములకు సుఖములు అంతరించును కదా అని భక్తి వినోద ఠాకూరులు గానము చేసినట్లు ఎవ్వరికి ముసలితనము నచ్చదు. కనుకనే కాలకన్యయగు జర పరమ దౌర్భాగ్యురాలైన పుత్రికగా ప్రసిద్ధిగాంచెను. అయినను ఒకమారు ఆమెను యయాతి మహారాజు అంగీకరించుండెను. అతని మామగారైన శుక్రాచార్యుని శాపం వలన ఆమెను అతడు అంగీకరింపవలసి వచ్చెను. శుక్రాచార్యుని తనయకు యయాతితో వివాహం జరిగినప్పుడు శర్మిష్ట అను స్నేహితురాలు ఆమె వెంట వెళ్ళెను. తదనంతర కాలమున యయాతి శర్మిష్టతో అతి సన్నిహితుడు కాగా శుక్రాచార్యుని తనయ తండ్రికి ఆ విషయమును గూర్చి ఫిర్యాదు చేశాను. తత్ఫలితముగా శుక్రాచార్యుడు ముదుసలివి కమ్మని యయాతికి శాపమిచ్చెను. యయాతికి 5 పుత్రులు ఉండిరి. తనకు సంప్రాప్తించిన ముసలితనమును గ్రహించి వారి యవ్వనమును ఇవ్వమని యయాతి తన పుత్రులను అడుగగా కడపటి అయిన పూరువు అందులకు అంగీకరించెను. యయాతి యొక్క ముసలితనమును తీసుకునినందున పూరువునకు రాజ్యము వసూపడెను. తండ్రి మాట వినని 2 పుత్రులకు భారతదేశం వెలుపల అనగా బహుశా టర్కీ, గ్రీకు దేశములు వసగబడినవని చెప్పబడినది. సారాంశమేమనగా మనిషి అపారమగు సంపత్తిని, నానా విధములకు ఐశ్వర్యములను కూడబెట్టవచ్చునేమో గాని ముసలితనమున వానిని అనుభవించలేడు. పూర్వ తండ్రి రాజ్యమును పొందినప్పటికీ తన యవ్వనమును త్యాగము చేసిన కారణమున ఐశ్వర్యములను అనుభవింపలేకపోయాను. కనుక విశుద్ధ కృష్ణ భక్తుడగుటకు మనిషి ముసలితనము వరకు వేచి ఉండరాదు. ఎంతటి సంపన్నుడైనప్పటికీ ముసలితనమునందలి అసక్తత వలన అప్పుడు అతడు కృష్ణ భక్తిలో పురోగమింపజాలడు. కదాచిత్ ఆటమనా సా బ్రహ్మలోకాన్ మహీం గతం వవ్రే బృహత్ వ్రతం మాం తు జానతి కామమోహిత. నేనొకమారు అత్యున్నత లోకముకు బ్రహ్మలోకము నుండి ఈ ధరిత్రికి వచ్చినప్పుడు విశ్వమంతయు చరించుచున్న కాలకన్య నన్ను కలిసెను. నేను నైష్టిక బ్రహ్మచారిణి అని తెలుసుకుని కామకురాలై ఆమె తనను చేపట్టమని అడిగిను. నారదముని నైష్టిక బ్రహ్మచారి
అనగా అతడు ఎన్నడూను మైథున సుఖమున పాల్గొనలేదు. తత్ఫలితంగా అతడు నవయవ్వనవంతుడై ఉండెను. ముసలితనం అతనిపై దాడి చేయలేదు. ముసలితనము సామాన్య మానవునిపై ఆక్రమణ చేయగలదేమో గాని నారదముని విషయమే వేరు. అతనిని సామాన్య మానవుడని తలచి కాలకన్య తన కామేచ్ఛను వ్యక్తపరిచెను. స్త్రీ ఆకర్షణను తట్టుకొనుటకు గొప్ప శక్తి అవసరము. ముదిసెలకి అది కష్టమన్నచో యవ్వనవంతుని విషయం వేరుగా తెలుపుందేమున్నది. బ్రహ్మచర్య జీవనమును గడుపువారు నారదముని అడుగుజాడలను అనుసరింపవలెను. అతడు ఎన్నడను జర యొక్క ప్రతిపాదనను అంగీకరింపలేదు. మైథున భోగానురతులు జరకు బలికాగా వారి జీవన పరిమాణము తగ్గిపోచుండును. మానవ జీవితమును కృష్ణ భక్తికే వినియోగింపగా ఈ ప్రపంచమున జరాపీడితులు అతి శీఘ్రంగా మరణింపగలరు. 22వ శ్లోకం. మయి సంరభ్య విపుల మదాత్సాపం సుదుఃసహం స్థాతుమర్హసి నైకత్ర మత్యచ్చా విముఖో ముని. నారదముని పలుకుసాగెను. ఆ అభ్యర్థనను నేను త్రోసిపుచ్చినంతటా ఆమె క్రుద్ధురాలై నన్ను తీవ్రముగా శపించినది. తన వినతిని అంగీకరింపని కారణమున నేను ఒక చోట ఎక్కువ కాలము నిలువజాలను అనుచు ఆమె పలికి ఉండెను. నారదముని ఆధ్యాత్మిక దేహమును కలిగినవాడు కనుక ముసలితనము, వ్యాధి, జన్మము, మృత్యువు అతనిని తాకజాలవు. నారదుడు భగవంతుని పరమదయాళువైన భక్తుడు. విశ్వమంతియు పర్యటించుచు భగవద్భక్తిని ప్రచారం చేయుటే అతని ఏకైక కార్యము. అనగా ప్రతి ఒక్కరిని వైష్ణవుగా మార్చుటే అతని పని. అటువంటి పరిస్థితుల్లో ప్రచారమునకు అవసరమైనంత సమయము కన్నను అధికముగా ఎచ్చోటను అతడు నిలువనవసరం లేదు. నారదముని తన ఇచ్ఛానుసారమే విశ్వమంతయు పర్యటించిన కారణమున కాలకన్య శాపము మహద్భాగ్యమని వర్ణింపబడింది. నారదముని వలనే పలువురు ఇతర భక్తులు వివిధ ప్రదేశములలో విశ్వములలో భగవన్మహిమలను ప్రచారం చేయుటయందు నియుక్తులై ఉందురు. అటువంటి మహనీయులు భౌతిక చట్టములకు అతీతులు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. ఈరోజు మెమోరియల్ డే అయిన భాగవతంలో శ్లోకాలు వినాలని వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్పెషల్గా థ్యాంక్స్ నా సైడ్ నుంచి. సో క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్తముంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము నాలుగో సెక్షన్లో ఎంటర్ అవుతున్నాం. 4 సెక్షన్స్గా అధ్యాయాన్ని డివైడ్ చేసినప్పుడు సో మనం 4వ వర్ణ సృష్టిలో 4వ క్యాంటోలో 27 అధ్యాయంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 4 సెక్షన్స్లో ఉన్నాయి. ఇప్పుడు 3rd సెక్షన్లో ఈ చండవేగుడు పురంజనుడి సిటీ మీద అటాక్ చేస్తాడు ఆ అలగరికల్ స్టోరీలో. సో మనము చండవేగుడు అంటే టైము అటాక్ చేస్తుంది అన్నట్టు. సో ప్రతి ఒక్కరి లైఫ్ మీద టైం అటాక్ చేస్తుంది కాబట్టి టైం అయిపోతుంటే టైం గడుస్తూ ఉంటే ఏమొస్తుంది, జరా వస్తుంది, ఓల్డ్ ఏజ్, తర్వాత మరణం వస్తుంది, డెత్ వస్తుంది. సో ఆ కథ ఆ లబరికల్ కథ చెప్తున్నాడు నారద ముని ప్రాచీన భవిష్యత్తుకి. సో ఆ కథలో ఈ చండవేకుడి డాటర్ కాలకన్య. సో ఆ లాస్ట్ సెక్షన్ 19 నుంచి 30 శ్లోకాలు ఉన్నాయి. సో ఈరోజు మనం 18 ఏమో ఈ టైం అటాక్ చేస్తున్న టైంలో ఈ పరంజన్ సిటీ మీద. సో ఈ దాంట్లో ఏం జరిగింది ఏంటి అనేది మనం చూద్దాం. సో మనం ఆ కాంటెక్స్ట్లో మనకు ఈ పురంజనుడిది పాంచాల నగరం అంటే ఏంటంటే ఈ సిటీ ఆఫ్ 9 గేట్స్, మన శరీరమే. సో ఈ 5 ఇంద్రియ విషయాలనే పాంచాల అన్నాడు అన్నట్టు.
సో ఆ దాంట్లో మనకి ఈ భోగం వల్ల, ఈ ఎంజాయ్మెంట్ వల్ల ఏమొస్తుంది, ఓల్డ్ ఏజ్ వస్తుంది, తర్వాత భయము, తర్వాత డెత్, మరణం. ఇది సహజ చక్రం అందరికీ ఉండేది. సో దాన్ని ఈ అలగోరికల్ స్టోరీలో నారదుడు ఎలా ప్రాచీన పరిషత్కు చెప్పాడు అనేది ఈరోజు మనం చదువుతున్న ముఖ్య సందర్భం. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే ఈ భోగం అనేది, ఎంజాయ్మెంట్ అనేది మనిషి మరణం వైపు నడుస్తున్నామని కూడా గ్రహించనివ్వదు. మనని ఆ స్పృహ రాదు, మనం మరణం వైపు వెళ్తున్నాము అనే ఆలోచన రాదు అన్నట్టు, ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్లో అంత మునిగిపోతే. సో ఈ మామూలుగా వృద్ధాప్యం ఎవరు కోరుకోరు, జర జర అంటే వృద్ధాప్యం ఎవరు కోరుకోరు, కానీ అది అందరికీ తప్పనిసరిగా వస్తుంది. అది మనకు తెలుసుకోవాల్సింది. భయం. సో ఈ యవనాధిపతి, ఈ స్టోరీలో యవనాధిపతికి ఆ, భయానికి పరిచయం చేస్తాడు అన్నాడు నారద ముని ఈ కాళకన్యని. కాళకన్య అనేది ఏంటంటే టైం యొక్క, ఈ చండవేగుడి యొక్క కుమార్తె అన్నట్టు. సో అది ఆ, మన స్టోరీలో వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు 18 శ్లోకాలు మనకి ఏమని చెప్తున్నాడంటే, ఆ పురంజనుడు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నాడు ఆయన పంచాల దేశంలో. అంటే ఈ ఆ, ఆ సంపదలతో భోగసుఖాలు అనుభవిస్తున్నాడు. సో అందులో కంప్లీట్గా మునిగిపోయాడు. వాళ్ళ వైఫ్ తో ఎంజాయ్ చేస్తూ అందులో జీవితంలో కంప్లీట్గా మునిగిపోయాడు అన్నట్టు. సో మరణం వస్తుంది, సమీపిస్తుంది అనేది కూడా అతను గ్రహించలేనంత స్థితిలో ఉన్నాడు. సో ఆ స్థితికి వెళ్ళిపోయాడు. సో జనరల్గా శ్రీల ప్రభుపాది పర్పోర్ట్లో చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు రాజులు ఆ, ఎలా అధికారులు, గవర్నమెంట్, ఇక్కడ యుఎస్లో అయితే సెక్రటరీస్ అంటారు, ఇండియాలో మినిస్టర్స్ అంటారు, వీళ్ళందరూ భోగాన్ని అంటే ఈ వచ్చిన ఫెసిలిటీస్, ఈ ట్యాక్స్ కలెక్టెడ్ మనీతో వచ్చిన గవర్నమెంట్ నడుస్తుంటుంది కదా. సో ఆ పన్నుల నుంచి, ఆ ట్యాక్సెస్ నుంచి వచ్చిన దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా చేయాల్సింది ఏంటి, వాళ్ళు ఆ ప్రజల ధనాన్ని వాళ్ళని ధర్మరక్షణ కోసం, ప్రజాహితం కోసం ఖర్చు పెట్టాలి. కానీ వాళ్ళు స్వీయ ఇంద్రియ సుఖాల కోసం వాడుతున్నారు. అంటే స్పెషల్ జెట్స్ వాడుతుంటారు. సో లైక్ స్పెషల్ ప్లేన్స్ ఉంటాయి. సో ఉన్నత అధికారులకు కూడా లైక్ సో మెనీ వేస్గా మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ అధికారము, అలా భోగము ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ గవర్నమెంటల్ లైక్ హైరార్కీలో అప్ టు సెక్రటరీ ఆర్ మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ ఇండియాలో చూసుకుంటే, సో మనము భోజ భో- ఈ భోగాసక్తి జీవితాన్ని గడుపుతున్నాం. సో అందులో ఈ టెంపరీగా తీపి కానీ, ఆనందం కానీ, ఈ సుఖం కానీ ఉంది అని అనుకొని అవి ఆస్వాదిస్తూ, మెయిన్గా ఈ ఇంపార్టెంట్ లైఫ్ గోల్ మన ఈ అన్నీ మర్చిపోయి, అంటే లైక్ ధనం వస్తే, అధికారం వస్తే, పేరు వస్తే, లైక్ మద్యం, విలాసం, ఇవన్నీ లైక్ ఆటోమేటిక్గా ఒకటి ఒకటి లైఫ్లో యాడ్ అయిపోతూ ఉంటుంది. అది దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయినాక వాడు ఏవి అంటే పరలోకం గురించి కానీ, ధర్మం గురించి కానీ, కర్మఫలం ఏంటి, మరణం అంటే ఏంటి, ఇవన్నీ వాడు పక్కన పెట్టేస్తాడు, దాని గురించి ఆలోచించాడు. సో ఇప్పుడే నేను కొందరు ఫిలాసఫర్స్ ఉన్నారు. సో మామూలుగా మెటీరియల్ ఫిలాసఫర్. సో వాళ్ళు చ- చార్వాక చార్వాక అనుకుంటా దాని, చార్వాక అని. వాళ్ళది ఏంటంటే లైఫ్ ఇంకా ఉంది అని అనుకోరు, వాళ్ళు ఒకటే లైఫ్ అనుకుంటారు. ఇచ్చింది ఒక లైఫ్ కాబట్టి ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే ఏదన్నా సాధించాలి, తర్వాత సంగతి తర్వాత, ఇప్పుడు మాత్రం మనం ఎంజాయ్ చేయాలి అని ఫిలాసఫీ కలవాలి అన్నట్టు. వాళ్ళకు దేవుడి గురించి కానీ అసలు దేని గురించి వరీ కారు అన్నట్టు. వాళ్ళది ఒకటే రికమెండేషన్ ఏముంటుందంటే బెగ్గింగ్తోనైనా, బోరోయింగ్ అయినా, స్టీలింగ్తోనైనా అంతే, ఏది వీలైతే అదే చేసుకోండి, లైఫ్ అంతా జీవించాలి, తర్వాత కాల్ చేస్తారు, యాషెస్ అయిపోతారు అనే కాన్సెప్ట్తో ఉంటారు. వాళ్ళు దేని గురించి ఆలోచించరు అన్నట్టు. వాళ్ళకు ఈ డేంజర్స్, మళ్ళీ ఈ బర్త్ డెత్ సైకిల్ ఉంటుంది, ఇవన్నిటి మీద వాళ్ళకి ఆలోచన ఉండదు అన్నట్టు. సో అలాంటి ఫిలాసఫర్స్ వరల్డ్లో ఉన్నారు. ఏస్థిస్టిక్, దేవుడిని నమ్మని ఫిలాసఫర్స్ ఉన్నారు అన్నట్టు. అది లాస్ట్ పారాగ్రాఫ్లో ఇస్తారన్నట్టు. సో
సో మామూలుగా ఇప్పుడు మనం ఇంతకుముందు గవర్నమెంట్ సర్వెంట్స్ గురించి మినిస్టర్స్ గురించి మాట్లాడుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ చేయకుండా లైక్ ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అయినా వాళ్ళు సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం వాళ్ళ ఆ, భోగాల కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. సో ఇక్కడ ఈ పురంజనుడి స్టోరీలో ఏం చేస్తున్నాడు, ఆయన సమయము, శక్తి, డబ్బు, ప్రతిభ అన్నీ ఈ ఇంద్రియ సుఖాలకే సమర్పిస్తున్నాడు ఈ రాజు, పురంజనుడు రాజు. సో స్త్రీ జత అంటే ఇక్కడ అంతా, ఇక్కడ స్త్రీ అంటే కేవలం ఒక లైక్ భార్య అని చూడకుండా ఆ, ఒక కుటుంబ బంధాలు కానీ లేకపోతే గృహ ఆసక్తి కానీ, లైక్ నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా పేరు, ఇవన్నీ ఆ, కేంద్రీకంగా ఉండే ఆసక్తి అన్నట్టు. సో అది లైక్ కంప్లీట్గా వివేకం కోల్పోయి ఈ భోగాసక్తిలో, ఈ గృహాసక్తిలో బంధింపబడుతున్నాడు. సో అలాంటి స్థితిలో ఉన్నవాడికి మరణం వస్తుందని, కాలం గడుస్తుందని, జీవితం వృధా అవుతుందని వాడు గ్రహించలేడు. సో అది ఆడికి తెలియకుండానే అయిపోతుంది, టైం అట్లా పాస్ అయిపోతుంది అన్నట్టు. సో ఆ, మామూలుగా సాధారణంగా మనుషులు మరణానికి భయపడతారు, కానీ ఇట్లా కంప్లీట్గా భూగాలలో ఇన్వాల్వ్ అయినోడికి అసలు ఆలోచించే టైం ఉండదు, అది ఆలోచించడు. వాడికి అది ఆ, భయం అన్నట్టు. వాడికి అహంకారం ఉంది కాబట్టి, ఆడు మాయలో ఉన్నాడు కాబట్టి వాడికి ఇవి తెలియట్లేదు, అసలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్నట్టు. ఏంటి పర లైఫ్ గోల్ ఏంటి అనేది కంప్లీట్గా మర్చిపోతున్నాడు. సో వాడికి అర్థం కావట్లేదు, ఇది కర్మఫలం తప్పదు, ఇవి మనకు నెక్స్ట్ లైఫ్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఆడు నమ్మట్లేదు. సో మనం ఈ స్వార్థంగా ఆలోచించకుండా ఇక్కడ శ్లోకాలో స్వపార్షదౌ అని వర్డ్స్ యూజర్ అంటే మన అనుచరులు. స్వపార్షదౌ అంటే ఇవేవి మన అలవాట్లు, మన కోరికలు, మన పాత సంస్కారాలు, మన ఫ్రెండ్స్, మన ఈ సోషల్ మీడియా, మన ఇవన్నీ మన ఇవన్నీ మన సత్సంగం టైపు కానీ ఎట్లాంటి, ఇప్పుడు మనం అంటాం కదా, మనం ఎవరితో ఉంటే వాళ్ళ గుణాలు మనకు వస్తాయని. సో మనం గుడ్ పీపుల్తో ఉంటే, మనకు గుడ్ అసోసియేషన్తో ఉంటే గుడ్ మనకు కూడా వస్తుంది అన్నట్టు. సో బ్యాడ్ కంపెనీలు ఉంటే ఇప్పుడు మద్యం కానీ లేకపోతే వేరే వ్యసనాలు కానీ, మీట్ ఈటింగ్ కానీ, ఇవన్నీ అలవాటు అయిపోతుంటాయి. సో ఎందుకంటే అందరూ లేట్ నైట్ పండుకోవడం, ప్రాపర్ టైంలో లేకపోవడం, డిసిప్లిన్ పోతుంది, మార్నింగ్ లేచి చాంటింగ్ చేసుకోవాలనేది ఉండదు. సో జస్ట్ లైక్ మన స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ చేసుకుంటాం, ఒక మంచి స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు మంచిగా ఎడ్యుకేషన్లో పైకి వెళ్తారు. అదే బ్యాడ్ కంపెనీలో ఎంతోమంది స్టూడెంట్స్ ఇంద్రియాలకు బానిసలయ్యి డ్రగ్స్ అని, ఇవన్నీ సిగరెట్ స్మోకింగ్ అని, ఇవన్నీ అని డైవర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన జీవితంలో కూడా ఇలాంటి అనుచరులు ఆర్ ఇలాంటి భోగం సైడు నడిపించడానికి చాలామంది వస్తుంటారు. మనం అది కంట్రోల్ చేసుకొని మనం కృష్ణ సేవ సైడ్ నడవడానికి ఆలోచిస్తుండాలి. సో మనము ఆ, ఇప్పుడు ఇక్కడ పురంజనుడు ప్రజల నుంచి ట్యాక్సెస్ తీసుకుంటున్నాడు కదా. సో రాజు మామూలుగా కింగ్స్ అయినా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినా తీసుకుంటారు. సో అది మనం తీసుకునే ట్యాక్సెస్ ఏంటి, మన లైఫ్లో మనం ఇతరుల నుంచి ప్రేమ తీసుకుంటున్నాము, సమయం తీసుకుంటున్నాము, శ్రమ తీసుకుంటున్నాము, నేచురల్ రిసోర్సెస్ అన్నీ తీసుకుంటున్నాము, మన భగవంతుడి ఇచ్చిన శరీరము, ఇవన్నీ తీసుకుంటున్నాం. సో మనము తీసుకున్న ప్రతిదీ కృష్ణుడి దగ్గర నుంచి తీసుకుంటున్నాము, ఇతరుల నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, అది కృష్ణ సేవకే ఉపయోగించాలి. అప్పుడే మనము ఇప్పుడు భోగానికి ఉపయోగిస్తే అది పాపం, అదే కృష్ణ సేవకి ఉపయోగిస్తే అది మన అల్టిమేట్ గోల్. సో అది మనం కృష్ణ లోకానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో మనము ఆ విధంగా ఆలోచించాలి, అంటే మనకు వచ్చిన ఈ అవకాశాలన్నిటినీ. సో మ్, భోగం నుంచి మనసుని, అది భోగం ఏంటంటే చిన్న చిన్న భోగాల్లాగా స్టార్ట్ అయ్యి ఒక్కొక్క కోరిక తీర్చుతూ ఉంటే మళ్ళా కోరిక పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాము, ఇప్పుడు అగ్నిలో వెన్ నెయ్యి వేస్తే ఏమవుతూ ఉంటుంది, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది కానీ అది ఆరదు అన్నట్టు. సో అదిగా మనకు తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా దాంట్లో మనం మునిగిపోతుంటాం. అది లైక్ మనం చాలాసార్లు చూస్తాం, లైక్ సిగరెట్ స్మోకింగ్ అనుకోండి, ఫస్ట్ ఫన్ కోసం స్టార్ట్ చేస్తా అంటారు, ఎవరో ఫ్రెండ్స్ ఫోర్స్ చేసినందుకు స్టార్ట్ చేస్తా అంటారు. తర్వాత తర్వాత
స్లోగా అలవాటు అవుతుంది, తర్వాత అడిక్ట్ అయిపోతారు, తర్వాత వదిలేయలేడు. సో అలా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మనకు అలవాటు కాకుండా వ్యసనం కాకుండా మనము అవి చూసుకోవాలన్నట్టు. మన ఇంపార్టెంట్ మన బాధ్యతలు మామూలు గృహస్థలో ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి దాంతో కొంచెం దూరంగా ఉండాలి మనము. ఈ ఆ, ఈ కాలచక్రం నడుస్తుంది అనేది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి, కాలం ఎప్పుడు వెళ్తుంది కాబట్టి. సో మన వయసు పెరుగుతుంది, ఆరోగ్యం తగ్గుతుంది, అవకాశాలు తగ్గుతున్నాయి, మరణం దగ్గరవుతుంది అనేది మనం ఎప్పుడూ గ్రహించాలి అన్నట్టు. అది మర్చిపోతే ఇంకా ఆ, మనకు ఆ మేలుకు వచ్చే లోపట పుణ్యకాలం అయిపోయినట్టు అయిపోతుంది, మన టైం అంతా వృధా అయిపోతుంది. సో లైక్ మనం చూస్తాము, ఆ, ఒక ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఆ, చీమలు లైక్ ఉన్నాయి అనుకోండి, అవి మామూలుగా చక్కెర స్వీట్గా ఉండేవి కలెక్ట్ చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అట్లా కలెక్ట్ చేసేసి ఇప్పుడు ఆ చక్కెరలోనే లైక్ అట్లాంటి చక్కెర గనిలోనే పడిపోయినాయి అనుకోండి, అక్కడే అది చనిపోతుంది. బికాజ్ దానికి అంత ఎక్కువ తీపి పదార్థాలు ఒకటేసారి చూసే వాళ్ళక అది ఇంకేం చేయలేకపోతుంది అన్నట్టు, దాని నుంచి బయటపడలేదు. సో చీమలు ఆ విధంగా కూడా అవి ఎప్పుడు సేవ్ చేసుకుంటూ ఉంటూ ఉంటాయి. అవి ఇంకా ఎంజాయ్ చేసే టైం ఉండదు, దాని లాస్ట్కి ఆ చక్కెర దాంట్లోనే పడి చనిపోతుంటాయి. సో కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఈ స్త్రీ అంటే ఏంటంటే ఈ ప్రపంచం, మాయా ప్రపంచమే, పురంజనుడు పురంజని. సో ఈ పాంచాల అంటే ఇంద్రియాలు. సో మన శక్తి, మన సమయం, మన జీవితాన్ని మనం ఉపయోగించి రైట్ వేలో పోతున్నామా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి అన్నట్టు. సో మనం ఎప్పుడూ ధర్మం వైపు మనం మన కృష్ణ లోకానికి వెళ్ళడానికి కోసము మనం ఇవన్నీ ఆల్వేస్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ లైక్ ఎగ్జామ్ ఉన్నాయనుకోండి, లాస్ట్ మినిట్ చదివేసి పాస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముందు నుంచి చదివితే, స్టార్టింగ్ నుంచి చదివితే అది మనకు అలవాటు అయిపోతుంది, మనకు తెలిసిపోతే, మనకు గుర్తుంటుంది, మన ఎగ్జామ్ డెఫినెట్గా పాస్ అవుతాం. సో అలానే మనం కూడా భక్తి ముందు నుంచి మొదలు పెట్టాలి. లాస్ట్లో నేను చూసుకుంటాను, రిటైర్మెంట్ అయినాక నేను భగవద్గీత చదువుతాను, భాగవతం చదువుతానంటే కాదు. సో ముందు నుంచి చదవాలి. సో అది ఇంపార్టెంట్, లేకపోతే ఆ ఫైనల్ పరీక్ష మనం ఫెయిల్ అయిపోతాం. సో కాబట్టి మనం ఇందులో ఇన్వాల్వ్ అయిపోయాం అనుకో ముందరికి వెళ్ళాం. సో మనకు సేమ్ మనకి సెల్ ఫోన్ లాగా అది బ్యాటరీ ఉన్నంతసేపే అది పనిచేస్తుంది. వన్స్ బ్యాటరీ డెడ్ అయిపోతే అది ఎంత మంచి పవర్ఫుల్ ఐఫోన్ అయినా అది యూజ్లెస్ అయిపోతుంది. సో మన కూడా ఈ మరణం వచ్చేంత వరకు మన శరీరం మనం చేసుకోగలుగుతాం. ఒకసారి మరణం వచ్చినా అంటే ఈ శరీరాన్ని యూజ్ చేసుకోవాలి. సో కాబట్టి మనం ఇది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు. ఈ లైఫ్ ఎంతో మనకు నర జన్మ దుర్లభం అంటారు కదా. సో అలాంటి జన్మ వచ్చింది కాబట్టి మనం ఈ జన్మని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవాలి. భోగాన్ని కాకుండా భగవత్ సేవకు, కృష్ణ సేవ కోసము యూజ్ చేసుకోవాలి. ధర్మ రక్షణ కోసము, జనహితం కోసము, మంచి పనుల కోసము చేసుకోవాలి అన్నట్టు. సో ఈ మనని ఈ గృహస్థ లైఫ్లో మనం ఏది చేయాలనేది మనకి ఈ శ్లోకం చెప్తుంది. సో కాలం చాలా బలీయమైంది, కాలం గడుస్తూ పోతూ ఉంటుంది. సో కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ శ్లోకాకి వెళ్తే ఆ, దీంట్లో ఏంటంటే ప్రాచీన పరిషత్ లాస్ట్ సెక్షన్కి వస్తాడు. ఆ లాస్ట్ సెక్షన్లో సింపుల్గా వన్ లైన్ చెప్పాలంటే, ఈ కాలకన్య ఈ చెండవేగుడు అంటే ఈ టైం యొక్క కూతురు. సో ఆమె ప్రాపర్ ఏజ్లో ఉంది, ఆమె వరుడు కోసం వెతుకుతుంది. సో సో ఈ సర్చింగ్ ఫర్ ఎ బ్రైడ్ గ్రూమ్, సీకింగ్ ఫర్ ఎ హస్బెండ్ అన్నట్టు, అది సింగిల్ లైన్లో చెప్పాలంటే. సో ఆ సమయంలో ఈ మ్, అన్ని లోకాలు వెతుకుతుంది. అంటే మనకు తెలుసు కదా, ఆ బ్రహ్మ భువనాలు లోక పునరావర్తి నోర్జున అని ఈ 14 మెటీరియల్ వరల్డ్స్ అన్నిట్లలో డెత్ సర్టెన్. ఈవెన్ బ్రహ్మదేవుడికి కూడా మరణం ఉంటుంది 100 years తర్వాత. సో కాబట్టి ఈ ఈ ఎటర్నల్ వరల్డ్లోనే, స్పిరిచువల్ వరల్డ్లోనే అది లేదు. కాబట్టి ఈ కాలకన్య ఆల్వేస్ వెతుకుతూనే ఉంటుంది వరుడు కోసం, అండ్ అట్రాక్ట్ అయిపోయి వచ్చేస్తుంది. సో కంపల్సరీగా ఈ ముసలితనం వచ్చిందాక ఆటోమేటిక్గా మనకు బేసిక్గా భగవద్గీతలో కూడా చెప్తారు 4 kinds ఆఫ్ మెయిన్ సఫరింగ్స్: బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, డెత్. ఈ 4 బేసిక్ సఫరింగ్స్ అన్నట్టు, బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో ఇవి ఎవరైనా తీసేస్తా అంటే అది నమ్మొద్దు, అది ఇంపాసిబుల్, అది లా ఆఫ్ నేచర్.
సో అది ఎప్పటికీ సాధ్యపడదు. ఎంతోమంది సైంటిస్టులు ట్రై చేశారు కానీ దే ఆర్ నెవర్ సక్సెస్ఫుల్ అండ్ నెవర్ విల్ బి సక్సెస్ఫుల్. కాబట్టి మనం ఎప్పుడూ ఆలోచించుకోవాలి అన్నట్టు. ఈ వృద్ధాప్యం అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఈ కాలదేవుడి కుమార్తె, టైం కుమార్తె ఈ కాలకన్య అని మనం అర్థం చేసుకున్నాం. సో ఆమె అన్ని లోకాలు, దేవలోకం నుంచి పాతాళం లోకం దాకా అన్నిటినీ, అందరికీ ఈ వృద్ధాప్యం వస్తుంది. బట్ ఎవ్వరూ ఆమెని స్వాగతించరు. అందరూ యవ్వనాన్ని కోరుకుంటారు. సో వృద్ధాప్యాన్ని దూరం పెట్టాలనుకుంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది మనకు? ఈ 4 పర్మనెంట్ ప్రాబ్లమ్స్లో అందులో ఓల్డ్ ఏజ్ అంటే డెత్ అని చెప్తుంది. కాబట్టి అది తప్పదు. సో కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. మన శాస్త్రం భగవద్గీత చెప్పింది కదా, వ్యాధి వృద్ధాప్యం తప్పదు. డిసీజ్ కానీ వృద్ధాప్యం కానీ 100% వస్తుంది. శరీరానికి ఫైనల్గా వచ్చేదే మనకు తెలియదు. ప్రతి ఒక్కరికి డిసీజెస్ వస్తాయి. మనం ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యేదాకా, ఆల్మోస్ట్ 90% ఫెయిల్ అయ్యేదాకా కొన్నిసార్లు చెప్పలేము ముందు. సో కాబట్టి చనిపోయేటప్పుడు చాలా చాలా ఫెయిల్యూర్స్ అవుతుంటాయి ఆర్గాన్స్ బాడీలో, మనకు తెలియదు కూడా. సో అవన్నీ మనం ప్రతిసారి చూడలేము, రికార్డ్ చేసి స్కాన్ చేసుకొని చూసుకోలేము. సో కాబట్టి మనం అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వృద్ధాప్యం వచ్చినప్పుడు మన బ్యాటరీ డౌన్ అయిపోతుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. కంప్లీట్గా ఎంజాయ్ కూడా చేయలేము. సో అనుకుంటాము, చాలామంది రిటైర్ అయినాక చాలామంది ట్రావెల్ ప్లాన్స్ చేసుకుంటా అంటారు. బట్ వాళ్ళ ఆరోగ్యం సహకరించదు. వాళ్ళకు డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు తిరగలేరు. ఎందుకంటే ఆ ఓపిక, ఆ ఎనర్జీ అనేది తగ్గిపోతుంటుంది. 50 దాటినా అంటే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. 60 దాటితే ఇంకా తగ్గిపోతుంటుంది. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ కాలాన్ని చూసుకోవాలి. ఇది ఎవరికైనా తప్పదు, ఇది వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు వృద్ధాప్యం అనేది వరుడిని వెతుకుతుంది. సో అప్పుడు వెతుకుతున్నప్పుడు మనకు నెక్స్ట్ శ్లోకాలో 20th శ్లోకాలో అందరూ ఏంటంటే ఈ వృద్ధాప్యాన్ని చూసేసి లైక్ అంటే ఇది దురదృష్టవంతురాలు, ఇది అదృష్టవంతురాలు కాదు. బికాజ్ అందరూ యవ్వనాన్ని కోరుకుంటాడు, వరుడు దొరకడు, హస్బెండ్ దొరకడు అన్నట్టు ఆమె సెర్చ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకు మన దాంట్లో పురు మహారాజు అని ఒక మహారాజు వస్తాడు. ఆ చరిత్ర చెప్పే ముందు ఆ పురు అనే తను ఆ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తాడు అన్నట్టు. నేను ఆ స్టోరీ చెప్తాను. బట్ దాని ముందు ఏంటంటే, అది వృద్ధాప్యాన్ని స్వీకరించిన ఒకే ఒక మనిషి ఏంటంటే పురు మహారాజ్, చాలా ఫేమస్ అయ్యాడు. సో అతను ఈ వృద్ధాప్యాన్ని తీసుకుంటాడు కానీ దానివల్ల ఈ కాలకన్య అతనికి వరం ఇస్తుంది అన్నట్టు. ఏంటంటే నువ్వు నీకు రాజ్యం లభిస్తుంది, భోగాలు అన్నీ వస్తాయి అని. బట్ అక్కడ మనకు వృద్ధాప్యంలో అన్నీ మనం చేయలేం. సో కాబట్టి అది వచ్చినా కూడా అది యూజ్ చేయలేని సిచ్యువేషన్లో శరీరం ఉంటుంది కాబట్టి, శరీరం సహకరించదు కాబట్టి అది వేస్ట్. సో కాబట్టి మనం లైక్ కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఇప్పుడు మన స్కూల్ సిస్టమే తీసుకుంటే టఫ్ టీచర్ ఉంటుంది. సో ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే చాలా డిసిప్లిన్ పెడుతుంది, చాలా ప్రాక్టీస్ కోసము హోంవర్క్స్ ఇస్తుంటుంది, క్లాస్లో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటుంది. కానీ అట్లాంటి టైంలో మనము ప్రాపర్గా వినలేదు అనుకోండి, ఎగ్జామ్స్లో మనకే కష్టమైపోతుంది. తర్వాత వాడు లైఫ్ అయిపోయినాక ఒక పెద్ద క్లాసెస్కి వచ్చినాక, అరే ఆ టీచర్ ఆ విధంగా చెప్పడం వల్లనే నా బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, నేను ప్రాపర్ డిసిప్లిన్ వేలో చదివాను, కష్టపడ్డాను, దానివల్లనే నేను ఇప్పుడు ఇది చేయగలుగుతున్నాను, ఈ జాబ్ చేయగలుగుతున్నాను, ఈ స్థితిలో ఉన్నాను. అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది, మా తల్లిదండ్రులు కానీ లేకపోతే టీచర్స్ కానీ నాకు జీవితంలో నేర్పిన పాఠాల వల్లనే నేను ఇవన్నీ నాకు తెచ్చుకోగలుగుతున్నాను అనేది వాడికి అర్థమవుతుంది అన్నట్టు. స్టార్టింగ్లో అర్థం కాదు కానీ తర్వాత అర్థమవుతుంది. అదే నిజమైన జ్ఞానం వస్తుంది మనం. సో ఆ వృద్ధాప్యం మనకు ఒక లైక్ ఇష్టం ఉండదు కానీ ఆ టైంకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లైఫ్లో వచ్చినాయి, జరిగినాయి, గృహస్థలు, బ్రహ్మచర్యాలు ఉన్నాయి, అన్నీ మనం అన్నీ రీక్యాప్ చేసుకుంటాం. సో అప్పుడు మనకు తెలుస్తుంటుంది. అందుకే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అందరూ, ఓల్డేజ్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే యంగర్ జనరేషన్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు. సో అదే చేస్తారు ఇస్కాన్ కల్చర్లో కూడా. ఒకసారి గృహస్థ నుంచి వానప్రస్థకి వెళ్ళినాక వానప్రస్థ వాళ్ళు ఏం చేస్తారు, బ్రహ్మచారులకు, గృహస్థులకు గైడ్ చేస్తుంటారు. సో అది మనం అర్థం చేసుకోవాలి.
అండ్ ఈ వృద్ధాప్యం అనేది ఏంటి? అందరికీ సమానం. పేదవాడైనా సరే, రాజు అయినా సరే, అందగాడైనా సరే, శక్తివంతుడికైనా సరే అందరికీ వస్తుంది. సో ఇది ఆ, కంపల్సరీగా. అండ్ వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏమవుతుంది? శరీరం బలహీనత అయిపోతాయి, నొప్పులు వస్తాయి, లిమిట్స్ ఉంటాయి, కొందరు మెట్లు ఎక్కలేకపోతుంటారు, కొందరు ఆ, చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ టైంలో. మనం ఇవన్నీ అంటే లైక్ మనకు కూడా అహంకారం ఉన్నా కూడా అది కొంచెం కరిగిపోతుంటుంది, శరీరం బలహీనం అవుతుంటుంది. అప్పుడు అసలు స్థితి ఏంటి అనేది గ్రహిస్తుంటాడు మనిషి కూడా. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అనేవి అవుతాయి కదా, నేను ఏం చేసినా ఏం చేయకూడనివి చేశాను, అరే అప్పుడే చేస్తుంటే ఇది ఇప్పుడు ప్రాబ్లం ఉండకపోవు, నేను అప్పుడే హెల్త్ చూసుకుని ఉంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు రాకపోవు, ఇవన్నీ అనుకుంటాడు అన్నట్టు. సో అసలు వాడికి ఆ కలర్స్ అన్ని అప్పుడు కనబడుతుంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూడాలంటే, ఫస్ట్ గోడ మీద పెయింటింగ్ ఉందనుకోండి, మనకు గోడ కలర్ తెలియదు. బట్ వన్స్ ఆ పెయింటింగ్ రిమూవ్ చేస్తే అసలు కలర్ ఏంటి అనేది తెలుస్తుంది. బికాస్ పెయింటింగ్ అడ్డం అయిపోయింది కలర్కి. సో ఆ వృద్ధాపం అన్నప్పుడు మనకు ఈ కాలం మనకి ఇస్తున్న చివరి హెచ్చరిక. సో ఇక నీ లైఫ్ అయిపోతుంది, ఇప్పటికైనా బాగుపడు, లేకపోతే ఇంకా ఏమి లేదు నీకు, సమయం తక్కువగా ఉంది ఆ, అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, బాల్యం అనేది జీవితం ప్రారంభమైంది, యవ్వనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, వృద్ధాప్యం సమయం తక్కువ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. సో అది ఈ శ్లోకాల యొక్క ముఖ్య మనం నేర్చుకోగలిగింది. ఆ, సో ఇది అందరికీ ఉంటుంది, వృద్ధాప్యం ఎవరు తప్పించలేరు. కాబట్టి లైక్ మనం చూస్తాం, ఈవెన్ మన గార్డెన్లో పూలు పూచినా కూడా అవి కొన్ని రోజులే, 1 డే ఆ 2 డే ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ తర్వాత అవి వాడిపోతాయి, రంగు చేంజ్ అయిపోతాయి. సో అలానే మనది కూడా అంతే, ప్రకృతి ధర్మం. సో మనం వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సో కాబట్టి ఇంకా దానికి ఏం చేయలేం. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉండడమే. దానికోసం మనం ఇప్పుడు చేయాల్సినవి చేయాలి. ఏ ఇల్లు కొన్నా అంతే, ఇల్లు అయినా కొన్ని రోజులైనాక పాడైపోతుంది. సో అలా ఏదైనా, ఫోన్ అయితే బ్యాటరీ పోగానే డెడ్ అయిపోతుంది. సో అది స్లోగా వీక్ అయిపోతుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో శరీరం తాత్కాలికం, ఆత్మ పర్మనెంట్. ఇది వృద్ధాప్యం అనేది ఈ ఆధ్యాత్మిక జాగృతికి సంకేతం. సో మనం వానప్రస్థులో ఈ కంప్లీట్గా స్పిరిచువల్ ఫోకస్ ఉండాలి. సో ఆ టైంలో కృష్ణ భక్తి మాత్రమే మన నిజమైన రక్షణ ఇస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా ఈ మరణము, ఈ కాలకన్య సో నారదుని కలుస్తుంది అన్నట్టు స్టోరీలో. సో నారదుని కలిసి లైక్ ఆబ్వియస్గా అట్రాక్ట్ చేస్తుంది నారదుని. సో అందరూ ఆమెని ఆ, అంటే దురదృష్టవంతురాలుగా అనుకుంటారు కదా. సో అలాంటిది ఈ నారదు భర్త అట్రాక్ట్ అవుతుంది. సో అతన్ని ఆ, అంగీకరించు అని అడుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ పురంజనుడిని ఆబ్వియస్గా పెళ్లి చేసుకుంటుంది. సో అది బట్ ఆ విధంగా చెప్పకుండా జనరల్గా అలగరికల్ స్టోరీలో చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ నారదుడిని అడిగినట్టు, నారదుడు అడిగిన ఆమె కాలకన్య, బికాజ్ నారదుడు స్పిరిచువల్ బాడీ, నారదుడికి వృద్ధాప్యం అనేది రాదు. అతను ఆమె ఈవెన్ దో ఆయన ఈ మెటీరియల్ వరల్డ్లో సంచరించినంత మాత్రాన అతను స్పిరిచువల్ వరల్డ్కి చెందిన ఆయనకి మరణం ఏం లేదు. ఆయన ఎప్పుడు ఇలానే మన అందరి డివోటీ అందరినీ కృష్ణ డివోటీస్ చేయడం, అందరినీ వైష్ణవులు చేయడమే ఆయన పని అది. సో ఆయనకు ఇలాంటిది మెటీరియల్ వరల్డ్ ఉన్న లాస్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్వి అప్లికబుల్ కావు. సో అలాంటి ఆ నారదుడికి ఆమె కలిసినప్పుడు, నారదుడికి ఆమెకు జరిగిన దాని సందర్భంలో చెప్తున్నాడు అన్నట్టు. సో అందరూ ఈమెను దురదృష్టవంతురాలుగా అంటారు కాబట్టి ఎవరు స్వీకరించారు కాబట్టి. సో మనకు యయాతి మహారాజుది చిన్న స్టోరీ ఉందన్నట్టు. ఇది మూన్ డైనాసిటీ చంద్రవంశంలో వస్తుంది అన్నట్టు యయాతి. భాగవతంలో ఉంది ఇది. సో ఫస్ట్ దేవయాని, శర్మిష్ఠ ఇలా ఫ్రెండ్షిప్ ఉంటుంది అన్న. దేవయాని ఏమో శుక్రాచార్యుని కుమార్తె, శర్మిష్ఠ అనేది ఒక రాజు కుమార్తె అన్నట్టు. సో వాళ్ళ వాడు
వృషపరుడు అనే ఐ థింక్ డెమన్ కింగే. శుక్రాచార్యుడు అంటే ఆ, రాక్షసుల రాజు సైడే ఉంటాడు కాబట్టి ఆ, అతని కుమార్తె శర్మిష్ఠ. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఒక విచిత్రమైన సిచ్యువేషన్లో ఈ గురుపుత్రిక దేవయాని లైక్ వాళ్ళు అక్కడ స్నానం కోసం వాటర్లో దిగినప్పుడు సరస్సులో దిగినప్పుడు ఏదో సంథింగ్ డ్రెస్సెస్ లైక్ మిక్స్ అప్ అయిపోతాయి. సో ఇమీడియట్గా ఎవరు వస్తున్నారు అనుకునేసి ఆ, ఈ వాళ్ళు గురుపుత్రిక ఏ ఏ వస్త్రాలు కనబడితే ఆ వస్త్రాలు ముందు తీసుకుంటారు. సో దాన్ని ఈ శర్మిష్ఠ అనేది రాజకుమార్తె కాబట్టి అది అవమానంగా భావించి, దేవయాని నీకు నా బట్టలు ఏంటో తెలియదా, నీ బట్టలు నువ్వు తీసుకోవాలి కానీ నా బట్టలు తీసుకో ఆమె ఇమీడియట్గా సో ఆ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు నీ బట్టలు నువ్వు మళ్ళా ఆ బావిలోని ఆ సరస్సులోని వదిలేసేసి ఆమె వెళ్ళిపోతుంది ఆమె బట్టలతో, ఆమెకి ఇవ్వకుండా. సో అప్పుడు ఆ టైంలో యయాతి అతను అక్కడి నుంచి పోతూ దేవయానిని రక్షిస్తాడు. రక్షించేసి దేవయాని తండ్రి శుక్రాచార్యుడి వద్దకు తీసుకెళ్తాడు. అప్పుడు శుక్రాచార్యుడికి జరిగిన వృత్తాంతం అనేది చెప్తుంది. సో అప్పుడు ఇమీడియట్గా రాజును పిలిపిస్తాడు. రాజు వృషపర్వుడి శరణాగతి పొందేసి, సరే ఈ రోజు నుంచి నా బిడ్డ శమిష్టను మీ అమ్మాయి దేవ్యానికి పరిచర్య చేసేదాకా పంపిస్తాను, దాసిలాగా పంపిస్తాను అని అంటాడు, సేవకురాలుగా పంపిస్తాను. సో ఆ విధంగా అలా ప్యాచప్ అవుతుంది. బట్ ఇక్కడ దేవ్యానిని శుక్రాచార్యుడు ఆ యయాతికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో పెళ్లి చేసినప్పుడు అమ్మాయిని అత్తగారింటికి పంపించినప్పుడు ఈవెన్ శర్మిష్ఠ కూడా వెళ్తుంది. బట్ సహజంగా ఈమె రాజకుమార్తె కాబట్టి శర్మిష్ఠకి అట్రాక్ట్ అవుతాడు యయాతి. సో అది సీక్రెట్ లవ్ స్టోరీ నడుస్తుంది అన్నట్టు. సో అది ఆబ్వియస్గా బయటకు వస్తుంది ఒకసారి సీక్రెట్. సో అప్పుడు యయాతికి ఆ, ఆ, శుక్రాచార్యుని దగ్గరికి తీసుకెళ్తుంది దేవయాని. సో అప్పుడు దేవయాని చెప్తుంది వాళ్ళ నాన్నకు. సో అతను శాపం ఇస్తాడు అకాల వృద్ధాప్యం రావాలి అని. సో అప్పుడు ఈ ఆ శాపంని ఇంకా ఆబ్వియస్గా ఏదన్నా వేస్ ఉన్నాయా మార్చడానికి, ఈ నాకు ఈ శాపం నుంచి తప్పించాలని ఉంది అని ప్రాధేయపెడితే, నీ వృద్ధాప్యాన్ని ఎవరైనా స్వీకరిస్తే అప్పుడు నీకు నీ యవ్వనం నీకు వస్తుంది అని శుక్రాచార్యుడు యయాతికి చెప్తాడు. సో ఆ విధంగా ఎవరైనా మార్చే వాళ్ళు ఉన్నారా అనేది ఎదురు చూస్తాను. సో ఆల్రెడీ శర్మిష్ఠకు యయాతికి ముగ్గురు కుమారులు ఉంటారు అన్నట్టు, అండ్ దేవయానితో ఇద్దరు కుమారులు, టోటల్ 5 కుమారులు అనుకుంటా. అందులో పురు అనే ఒక కుమారుడు ఉంటాడు. ఆయన ఒప్పుకుంటాడు అన్నట్టు, ఈ వృద్ధాప్యాన్ని నేను తీసుకుంటాను, యవ్వనాన్ని వదులుకొని తీసుకొని తండ్రికి ఇస్తాడు అన్నట్టు. సో అలాంటి కొడుకు మన ఈ యయాతికి ఉన్నాడు. అది పురు వంశం చాలా ఫేమస్ అయిపోయింది. ఆ నుంచి రాజ్యం అంతా ఇస్తారు అన్నట్టు, ఎందుకంటే యవ్వనం ఇచ్చాడు, తండ్రికి ఇచ్చాడు అనే ఉద్దేశంతో ఇస్తారు. సో అది ఈ స్టోరీలో. బట్ ఈ అప్పుడు ఫైనల్గా స్టోరీ ఎండ్స్ ఏంటంటే యయాతికి జ్ఞానోదయం అవుతుంది. ఈ భోగం అనేది అంతులేనిది, ఇంద్రియాలు ఎప్పటికీ తృప్తి చెందవు, నిజమైన శాంతి ధర్మంలోనే భక్తిలోనే ఉంది అనేది గ్రహించేస్తాడు. సో పూర్వకి రాజ్యాధిపతి వచ్చినా కూడా అతను అతని త్యాగం, విధేయత, పితృభక్తి ఇవన్నీ చూపించాడు. దానివల్లనే అతనికి రాజ్యం వచ్చింది. అదే ఈ స్టోరీలో ముఖ్యది అన్నట్టు. సో అలాంటి మృత్యుని అంటే వృద్ధాప్యాన్ని తీసుకున్నందుకు ఆ గ్రేట్ కింగ్ పురుకి ఆమె ఈ బెనడిక్షన్ ఇచ్చింది, రాజ్యం వచ్చింది అన్నట్టు. సో ఆ వంశంలోనే ఈ శాంతను మహారాజు, భీష్ముడు, వీళ్ళందరూ పాండవులు, కౌరవులు అందరూ అదే పుట్టారు అన్నట్టు. సో ఇది మనకు నేర్పించేది ఏంటంటే మెయిన్గా ఈ భోగం ఎప్పుడు తృప్తి ఇయ్యదు. ఈ యయాతి స్టోరీలో మనం చూసాం, ఇంద్రియ సుఖం అగ్నికి నెయ్యి పోసినట్టే అనేది మనకు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ పురు మహారాజు వృద్ధాప్యని అంగీకరించిన ఏకైక వరుడులాగా ఉండిపోయాడు చరిత్రలో. ఎందుకంటే అతను ఈ ఓల్డ్ ఏజ్ని ఎవరు అంగీకరించలేదు. సో అది ఇక్కడ రెఫరెన్స్లో పర్పుట్లో శ్రీల ప్రభుపాద చెప్పారు. ఆ కథని కొంచెం నేను డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేశాను. తర్వాత 21st శ్లోకాల ఇప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, వృద్ధాప్యం అనేది మన జీవితంలో చివరి గురువు. సో మనం బాల్యం నుంచి యవ్వనంలో వచ్చినాక ఇవన్నీ టీచర్స్తోని, గురువులతోని ఇంటరాక్షన్స్, మన ఎక్స్పీరియన్స్, ఈ మిడిల్ ఏజ్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసాం కాబట్టి ఇది లైఫ్లో
నీకు ఫైనల్గా ఏం నేర్పిస్తుంది? నీ శరీరం శాశ్వతం కాదు, నీ సమయం పరిమితమైనది, నీ నిజమైన ఆశ్రయం ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. రియల్ షెల్టర్ ఈస్ విత్ ఓన్లీ కృష్ణ అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. సో కాబట్టి మనం ఏ విధంగా చూడాలి? ఈ వృద్ధాప్యం, ఓల్డేజ్ అనేది ఆల్మోస్ట్ రిపోర్ట్ కార్డ్ లాగా చూసుకోవాలి. సో మనం మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యం వస్తుంది, చెడు అలవాట్ల వల్ల డిసీజెస్ వస్తాయి. ఏం, మంచి కర్మలు చేస్తే శాంతి ఉంటుంది, చెడ్డ కర్మలు చేస్తే అవి హంట్ చేస్తాయి, భయావం లాగా అవుతాయి. ఇప్పుడు పాపకార్యాలు చేసినోడు నిద్ర పట్టలేదు వాడికి ఎప్పుడు. ఆ, ఇప్పుడు ఏదైనా ఇల్లీగల్గా డబ్బులు సంపాదించినా, ఎవరినైనా ఇవన్నీ చేస్తే పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు అనేది భయం ఉంటుంది. సో అలాంటి వాడికి భయం ఎక్కువ ఉంటుంది బ్యాడ్ కర్మ చేస్తే. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా చేస్తే, అంటే ఇప్పుడు మనం పంట, ఏ పంట వేస్తే ఆ ఫలితం వస్తుంది కదా. సో అదే ఫలితాన్ని మనం కూడా చూస్తాం. సో వృద్ధాప్యం అనేది మన జీవిత పంట లాగా చూసుకోవచ్చు. మనం అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ పంట పండితే ఎట్లా వస్తుంది అనేది అలాగా ఆలోచించవచ్చు. సో మనకు ఇది వృద్ధాప్యం అనేది శత్రువులాగా చూడొద్దు, మనకు జస్ట్ ఒక హెచ్చరిక, వార్నింగ్ లాగా చూడాలి. సో మనము అప్పటికి అర్థం చేసుకోగలగాలి ఇంద్రియ సుఖం శాశ్వతం కాదు అని. సో అది ఇంపార్టెంట్. మనం ఆ, మనకు టేక్ అవే పాయింట్. యవ్వనం ఆ, నిజమైన ఆస్తి కాదు, ఇది టెంపరీయే. భోగానికి కాకుండా భక్తికి యూజ్ చేస్తేనే మనకు ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది. అది నెక్స్ట్ లైఫ్లో అయినా యూజ్ అవుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మన స్పిరిచువల్ లైఫ్. ఎప్పుడైనా ఈ లైఫ్లో మనం ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాం. నెక్స్ట్ లైఫ్లో ఇక్కడ ఆపేసామో ఈ లైఫ్లో, ఆ లైఫ్లో, నెక్స్ట్ లైఫ్లో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. సో అది ఎప్పటికీ తరిగిపోదు. అది నువ్వు 50 స్టెప్స్ ఎక్కావు అనుకోండి, నెక్స్ట్ లైఫ్లో 51 నుంచి చేస్తాం. సో కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోగలగాలి. సో అది ఇంపార్టెంట్గా నాకు అనిపించింది. సో ఇంకా మన జీవితంలో ఇప్పుడు ఏ ఎర్లీగా స్టార్ట్ చేస్తేనే మనకు అలవాటు అయిపోతుంది. కాబట్టి భక్తి ఎర్లీగా స్టార్ట్ చేయాలనేది ఒక విషయం నాకు అర్థమైంది. తర్వాత నెక్స్ట్ శ్లోకాలో ఏమని చెప్తున్నాడు? సో ఆ ఈ కాళ కన్య, కాలుడి యొక్క కుమారుడు, కుమార్తె ఈ నారదుని కలిసి పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెడుతుంది. సో నారదుడు ఏంటి, నైష్టిక బ్రహ్మచారి, అంటే ఎప్పుడు ఈ నెవర్ హ్యాడ్ సెక్స్ లైఫ్ అన్నట్టు. సో అలాంటి అతనికి ఇది అప్లికబుల్ కాదు కాబట్టి అతను రిఫ్యూజ్ చేస్తాడు. సో అప్పుడు ఆమె ఆబ్వియస్గా ఊరుకోదు కదా, ఆమె శాపం పెడుతుంది. సో అది ఏంటి అనేది మనం నెక్స్ట్ 22nd శ్లోకాల్లో కూడా చూస్తాం. సో 21st శ్లోకాలు ఏంటంటే నారదుని ప్రపోజ్ చేస్తుంది. సో పెళ్లి చేసుకోమని అంటది. సో నారదుడు ఆబ్వియస్గా చేసుకోలేడు, ఎందుకంటే అతను ఆర్డినరీ మ్యాన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఈ డిజైర్సే లేవు, మెటీరియల్ డిజైర్స్. సో ఈ మెటీరియల్ డిజైర్స్ ఉన్న వాళ్ళే ఈ కాలకన్యతో వివాహం చేసుకుంటారు. సో అంటే మామూలుగా మెటీరియల్ వరల్డ్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా బ్రహ్మదేవుడి నుంచి పాతాళ లోకం లాగా, సో వాళ్ళకే ఇది కన్ఫరెంట్ అయ్యి వాళ్ళని పెళ్లి చేసుకోగలుగుతుంది, కానీ వేరే వాళ్ళని కాదు. నారదుడి ఎక్సెప్షన్, ఎందుకంటే అతనికి స్పిరిచువల్ బాడీ ఉంది, అతనికి దీని ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే ఆల్వేస్ కృష్ణ కాన్షియస్లో ఉంటాడు. సో కాబట్టి అతనికి ముసలితనం రాదు, ఈ మెటీరియల్ వరల్డ్నే ఉంటుంది. సో అలాంటి అప్పుడు ఈ అతను తీసుకోవడం రిఫ్యూజ్ చేస్తాడు కాబట్టి ఆమె కోపం వస్తుంది. సో ఆమె నెక్స్ట్ శ్లోకాల్లో శాపం ఇస్తుంది అన్నట్టు. బట్ మన ఈ శ్లోకాలు మనం ఏం నేర్చుకోవాలంటే ఏంటంటే బ్రహ్మలోకం కూడా తాత్కాలికమే, కృష్ణుడే పర్మనెంట్, గోలోకమే పర్మనెంట్. సో కాబట్టి ఏ లోకంలో ఉన్నా మనం కంపల్సరీగా ఈ ఇది వృద్ధాప్యం, మరణము, పునర్జన్మ అవన్నీ ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. మనకు భగవద్గీతలో కూడా అది చెప్పబడింది, కృష్ణుడే చెప్పాడు, నీ శాశ్వతమైన గమ్యం నాదే షెల్టర్. సో అది అర్థం చేసుకోవాలి. సో మనం భక్తి మార్గంలో మనం ఆల్వేస్ నియమంతో ఒక వ్రతం, సత్సంగం, నామస్మరణ ఇవన్నీ మనం చేస్తూ ఉంటేనే ఆ, మనని ఈ కాలం నుంచి రక్షించబడతాయి, మనని ఈ కామ మోహం నుంచి రక్షించబడతాయి. లేకపోతే ఆ మెటీరియల్ డిజైర్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం భక్తిలో స్ట్రాంగ్ అవుతూ ఉంటుంటే మెటీరియల్ డిజైర్స్, మాయా యొక్క ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. నువ్వు వీక్ అవుతూ ఉంటే మళ్ళీ మాయ పెరుగుతూ ఉంటుంది. సో అది ఒక ఎనాలజీగా తీసుకోవచ్చు. సో ఈ కాలకన్య అంటే ఓల్డ్ ఏజ్. సో అతను రాజుని ఎతుకుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఈ మన పురంజనుడు కలుస్తాడు.
సో మనం ఈ శ్లోకాలు ఇంకొకటి ఏంటి అర్థం చేసుకోవాలంటే, మనం పెద్ద పెద్ద మ్, ఎక్కువ హై ఏదన్నా ఉన్నది ఏదో చెయ్యాలి అని కాదు. సింపుల్స్గా చేయొచ్చు. సింపుల్గా అంటే మనం ఒక సిస్టమ్ ఫాలో అవుతూ, సింపుల్ డిసిప్లిన్ ఫాలో అవుతూ, దాని ప్రకారం మనం క్రమశిక్షణతోనే ఒక్కొక్క పని, లైక్ మార్నింగ్ లేచి చాంటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకు 4. చాంటింగు ఈ చేసుకోవడం. సో నో మీట్ ఈటింగ్, ఇవి ఫాలో అవుతూ, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్, ఇలాంటివన్నీ ఫాలో అవుతూ మనం సింపుల్గా భక్తి చేసుకోవడం, ఈ శాస్త్రాలు చదవడం, భగవద్గీత భాగవతం కానీ. సో ఈ నలుగురికి మనం సత్సంగంలో ఉండి మనం కృష్ణుడి గురించి చెప్పడం కానీ, పాస్ట్ టైమ్స్ కానీ, ఆయన ఆయన గుణాలు, లీల అవన్నీ షేర్ చేసుకోవడం కానీ, ఇలా చేసుకుంటూ మనం ముందరికి వెళ్తూ ఉంటుంటే మనకు అలవాటు అయిపోతుంది. సో దట్ అది మనకు రిటైర్మెంట్లో, వానప్రస్థులో యూజ్ అవుతుంది. సో మనం ఇది బాడీకి స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ డిసిప్లిన్ ఇంపార్టెంట్. మనం ఆ, ఇది ఇలాంటి చిన్న చిన్నవి మనం చేసుకుంటే మనకు వీ కెన్ వాడికి మరణం అంటే భయం ఉండదు ఇక. సో అది కావాలంటే మనం ఈ విధంగా చేయాలనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ శ్లోకా నుంచి. లేకపోతే ఈ మెటీరియల్ మాయలో ఉన్నవాడికి మరణం అంటే ఆల్వేస్ భయం ఉంటుంది. సో ఈ కాలకన్య ఇప్పుడు ఫైనల్గా పురంజనుని ఎంచుకుంది. ఎందుకంటే అతను ఏమీ చేయలేదు. ఆయన ఎప్పుడు ఇంద్రియాలకు లోన్పడి ఆ స్త్రీకి ఆకర్షితుడైపోయి ఆ, బలహీన పడిపోయాడు, వృద్ధాప్యం వచ్చింది. సో కాబట్టి ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దీర్ఘకాలిక క్రమశిక్షణ లేకుంటే ఏమవుతుంది, తొందరగా ఓల్డ్ ఏజ్ వస్తుంది, తొందరగా డిసీజెస్ వస్తాయి, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, తొందరగా చనిపోతారు. ఇప్పుడు మామూలుగా స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింకింగ్ చేసేవాళ్ళు, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. లంగ్స్ పాడు కావడము, క్యాన్సర్ రావడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో కాబట్టి మనము అది తక్కువ చేసుకోకుండా, ఉన్నది 100 years అయినా మనం కలియుగంలో బతకాలనుకుంటే చిన్న చిన్న డిసిప్లిను, చిన్నమైన హెల్త్ హ్యాబిట్స్ కానీ, మనం ప్రాపర్ వాకింగ్ చేయడము, తినడం చేసుకొని మన బాడీని రక్షించుకుంటే, ఇప్పుడు మనం ఇంకో 10 years ఎక్కువ బతికేటట్టు చేసుకున్నాం అనుకో, మనం ఇంకా 10 years ఎక్కువ భక్తి చేసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఉంది. ఆ విధంగా మనం ఆలోచించుకోవడానికి కోసం సింపుల్ డిసిప్లిన్ ఒక ప్రాపర్గా చేసుకోవాలి అనేది మనం ఈ శ్లోకాల నుంచి మనం తెలుసుకోవచ్చు. సో మనసు నియంత్రణ లేకపోతే ఎప్పుడు ఎటో తిరుగుతుంటుంది. కాబట్టి మనం మంకీ మైండ్ కాబట్టి మనం ఏం చేయాలి, మనం దాన్ని ఒకే దగ్గర బంధించాలంటే, కృష్ణుడి దగ్గర బంధించాలంటే మనకి ఈ చాంటింగు, ఈ సత్సంగ్, ఈ భాగవతం, ఈ భగవద్గీత చదివి దాన్ని లైఫ్లో ఏ టైంలో ఎప్పుడు అప్లై చేయాలని తెలుసుకొని మనం ఎప్పుడు నిరంతరము ప్రాపర్ డిసిప్లిన్లో చేస్తుంటుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో లాస్ట్ శ్లోకాలు ఇప్పుడు నారదుడికి ఆమె శాపం ఇస్తుంది. ఏమని శాపం ఇస్తుంది, చాలా కోపం వస్తుంది. ఫస్ట్ నేను పెళ్లి చేసుకోను అంటాడు, ఆమెమో అట్రాక్ట్ అయిపోతుంది. ఆమె అయితే ఈ అందంతో అట్రాక్ట్ అయిపోయి పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది, ప్రపోజల్ కూడా పెడుతుంది. బట్ ఈయన రిజెక్ట్ చేస్తాడు. తర్వాత ఆమెకు కోపం వస్తుంది. కాబట్టి నా అభ్యర్థన తిరస్కరించినందుకు నువ్వు ఒకే చోటు ఎక్కువ కాలం ఉండడానికి అర్హుడు కాదు, నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి అన్నట్టు శాపం ఇస్తుంది. సో ఇక్కడ పర్పోట్లో శ్రీల ప్రభుపాద్ గారు ఏం చెప్తాడంటే, ఒక డివోటీకి నారదుడు ప్యూర్ డివోటీ. సో అలా అంటే అతనికి ఈ శాపం కూడా బ్లెస్సింగ్ అయ్యింది. యాక్చువల్గా ఆయన బిజినెస్ ఏంటి, ప్రీచింగ్. ఆయన ప్రీచ్ చేసే సమయమే ఉంటాడు. వన్స్ ఆ ప్రీచ్ చేసే సమయం అయిపోయినంటే అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు, అన్ని 3 లోకాలు తిరుగుతుంటాడు, అన్ని మెటీరియల్ వరల్డ్స్ తిరుగు. సో ఒక వైష్ణవుడి బిజినెస్ ఏంటి, ఆయన పని అయిపోగానే, ప్రీచింగ్ బిజినెస్ అయిపోగానే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడమే. సో అతనుకి అది యూజ్ అయ్యింది. సో అతను ఫ్రీ విల్తోనే ఆయన ట్రావెల్ చేస్తుంటాడు యూనివర్స్లో ఉన్న అన్ని ప్లేసెస్కి. సో ఈ కాలకన్య ఇచ్చిన శాపము అతనికి ఫార్చునేట్గా మారింది కానీ ఇల్ ఫేట్గా మారలేదు. సో కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మంచి భక్తి మార్గంలో ఉంటే వేరే లేదైనా చేసినా కూడా మనకు అది బ్లెస్సింగ్ లాగా అవుతుంది కానీ మనకు నష్టమేం జరగదు. బికాజ్ ఆ కృష్ణుడు చూసుకుంటాడు, దాంట్లో కూడా మనకు బెస్టే చూపిస్తాడు. సో కాబట్టి ఈ శాపము మన ఈ వైష్ణవులకు ఏ శాపం వచ్చినా, ఏదొచ్చినా కృష్ణుడు శరణంలో ఉంటారు కాబట్టి, శరణాగతి చూపిస్తారు కాబట్టి కృష్ణుడు రక్షిస్తాడు. సో
ఆయన కూడా ఫైనల్గా ఈమె శాపం ఇచ్చినా కూడా అతను కూడా మళ్ళా గైడ్ చేస్తాడు అన్నట్టు. నెక్స్ట్ లోకల్ను చూస్తాం, అతను ప్రాపర్ వేలో గైడ్ చేసి నువ్వు యవ్వన రాజు దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. ఆబ్వియస్లీ యవ్వన రాజు అంటే ఈ పురంజనుడే. సో అది నెక్స్ట్ శ్లోకాల్లో ఉంటుంది. సో బట్ ఈ శ్లోకాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం దీంట్లో మనకేం అర్థమవుతుంది? సో ఇది శాపంలాగా చూడాలా, కృపలాగా చూడాలా నారదుడికి అంటే మనం చెప్పేసాం ఇది కృపలాగానే చూడాలి. ఎక్కువ కాలం ఎక్కువ చోట ఒకే చోట ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే అది కృప అని యాక్చువల్గా. ఎందుకంటే అతని ప్రచారం అయిపోయినాక అతను మళ్ళీ వేరే లోకానికి వెళ్ళి వేరే భక్తులను ప్రేరేపించాలి, భాగవత కథను ప్రచారం చేయాలి. ఇప్పుడు వ్యాసుదేవుడికి నారదుడే చెప్పాడు, ధ్రువ మహారాజుకి నారదుడే చెప్పాడు. సో దానివల్ల ఇప్పుడు లోక కళ్యాణం అయిపోయింది. ఆయన వ్యాసుదేవుడికి చెప్పడం వల్ల ఆమ్, భాగవతం వచ్చింది. అదే ధ్రువ మహారాజ్ చెప్పడం వల్ల ఆయనకి విష్ణు సాక్షాత్కారం అయింది. సో అలా లోక కళ్యాణమే జరుగుతుంటుంది ఆయన అటు ఇటు వెళ్ళినా కూడా. సో కాబట్టి వృద్ధాప్యం, ఈ భయం, నారదుడు లోతైన ఇవి ఈ విధంగా విషయాలు చెప్పడానికి పురంజనుడికి ఈ స్టోరీ చెప్పాడు. కానీ మెయిన్గా ఆయన ఏం చెప్తున్నాడంటే భక్తి మార్గానికి మార్గదర్శకత్వం లాగా డైరెక్ట్ చేస్తూ ఈ విషయాలు చెప్తున్నాడు, ఈ అలగారికల్ స్టోరీ లాగా. ఈ ఆయన ఉపదేశంలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ భయం అనేది లాస్ట్కి వస్తుంది, ఈ ఫైనల్ డెత్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ అతని స్వభావం ఎట్లుంది నారదుడిది, ఈ శాపం వచ్చినా కూడా అతడు సేవ చేయాలనుకునేది ఆపలేదు, ప్రాపర్గా మళ్ళా గైడ్ చేశాడు. శాపం వచ్చింది కదా, ఇక నువ్వు నన్ను శపించావు, నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలి అనుకోలేదు. స్టిల్ ఆమెకు కూడా సేవ చేయాలనుకోనేసి ఈ ఆమె వెయిట్ చేస్తున్న సూటబుల్ వరుడిని కోసం ఆయన ప్రాపర్గా దిశానిర్దేశం చేస్తాడు. సో అలానే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనము కంటిన్యూ అవుతాం. ఏదన్నా మనకు కూడా హర్డిల్స్ వస్తాయి లైఫ్లో. సో మనం అది ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేసుకొని మన భక్తిని ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. సో మనకు ఈ నారదుడి స్వభావంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన చేయాల్సిన భక్తిని మనం ఎప్పుడు ఆపకూడదు. మధ్యలో ఎదురు దెబ్బలు తలుగుతాయి. ఒక ఫ్యామిలీలో కొందరు ఒప్పుకోరు, మేబీ వైఫ్ ఒప్పుకోదు, హస్బెండ్ ఒప్పుకోరు, బట్ ఎన్ని రోజులని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. సో తర్వాత మనం ఆబ్వియస్గా మనం కంటిన్యూ చేసుకోవాలి. సో మనం భక్తి చేయాలి అంటే మనం దానికి టైం పెట్టాలి, టైం పెట్టి చేస్తూ ఉండాలి. సో అది ఇంపార్టెంట్ అన్నట్టు, అది నేర్చుకోవడం. సో ఇప్పుడు నారదుడే లేకుంటే ఈ ఆల్మోస్ట్ ఈ మనకి స్పిరిచువల్ సైడ్ రావడానికి ఆయన ఒక లైక్ ఇప్పుడు చెప్పాలంటే మనకి ఆక్సిజన్ లేకుండా మనం బతకలేము. సో ఆయన ఈ ప్రపంచానికి ఆక్సిజన్ ఇస్తున్నాడు, కృష్ణ భక్తి ప్రచారం చేస్తున్నాడు, విష్ణు భక్తి ప్రచారం చేస్తున్నాడు. సో ఆయన తిరగడం వల్లనే మనకి ఇదంతా హెల్ప్ అవుతుంది. సో ఆయన ప్రయాణం మన ఈ భక్తి వ్యాప్తికి హెల్ప్ అవుతుంది. సో ఆయన లైట్ లాగా చీకటి ఆయన వచ్చినప్పుడల్లా ఆ చీకటి అక్కడ ఉన్న చీకటి పోతుంది. సో అతని వల్ల భక్తి పెరుగుతుంది. సో అతని శాపం అది ఒక మంచి యూజ్ అయిపోతుంది, లోక కళ్యాణార్థం అయిపోయింది. సో అది మనం ఈ శ్లోకంలో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా పోలీస్ ఒక్క దగ్గర ఉంటే లైక్ దొంగలకైనా మర్డరర్స్కైనా భయం ఉండదు, వాళ్ళు ఓన్లీ పోలీస్ స్టేషన్లోనే ఉంటాయి, వాళ్ళు పెట్రోలింగ్ అని చేస్తుంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో కొన్నిసార్లు వ్యాన్ సౌండ్స్, సైరన్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో అలాంటి అతను తిరగాలి, అట్లానే అన్నట్టు. మనము ఈవెన్ మనకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే రివర్లో వాటర్ ఫ్లో అవుతుంటేనే క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా నేర్చుకున్నది నలుగురు పంచుకుంటేనే, మనం షేర్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ప్రవహించే వాటరే క్లీన్ అండ్ డ్రింకింగ్ వాటర్ లాగా ఉంటుంది. ఒకే దగ్గర ఉంటే పాడుపడే బాయ్ లాగా అది ఇంకా ఎక్కువ రోజు నిలిచి ఉంటే ఏమవుతుంది, అది కుళ్ళిపోతుంటుంది, అది అంత భక్తిలో పైకి రాదు, సేవ చేసుకోలేరు. సో సో అది కూడా మనం కూడా నాలెడ్జ్ని నలుగురికి ఉపయోగపడితేనే అది యూజ్ ఉంటుంది. సో కాబట్టి ఎట్లా గురువు ఒక చోట ఉండకుండా వేల మంది శిష్యులకి లాభాలు పడాలని అతను కష్టపడి లేచి 4 గంటలకు లేచి తొందరగా జపాలు చేసుకొని తర్వాత ఇవన్నీ క్లాసెస్ తీసుకోవడం కానీ ప్రీచింగ్ చేయడం కానీ ఎలా చేస్తున్నాడో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ నారదుడి యొక్క లైఫ్ నుంచి కూడా. సో అది కూడా మనకు ఈ ఈ ఒకసారి ఇప్పుడు ఆ కాలకన్యకి ఏమైంది,
గర్వం వచ్చింది, కోపం వచ్చింది, దానివల్ల తీవ్రమైన శాపం ఇచ్చింది. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సెన్సెస్ ఎంత బలీయమైనదే. సో అది ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. సో సింపుల్గా మనకు భగవద్గీతలోనే చెప్పాడు, ఈ జన్మం, మృత్యు, జరా, వ్యాధి, ఇవి నేను చెప్పాను ఆల్రెడీ. సో అది చాప్టర్ 13లో 9th శ్లోకాల్లో చెప్తారు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనంకారమేవచ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం అని. సో అది తర్వాత ఒకటి టైం గురించి, కాలోస్మిన్ లోకస్య కృత్ ప్రవృద్ధో లోకాన్ సమహర్తుం ఇహ ప్రవర్తి, ఇది 11th చాప్టర్లో వస్తుంది, 32 శ్లోకాలు వస్తుంది. తర్వాత ఈ భయం, వీతరాగ భయ క్రోధ మన్మయా మాం ఉపాశ్రిత భవో జ్ఞాన తపస పూత మద్భావం ఆగత అనే ఈ భయం నుంచి విముక్తి అంటే మనం కృష్ణుని శరణు పొందితేనే మనకు భక్తి ద్వారానే ఈ భయం తొలగిపోతుంది అనేది భగవద్గీతలో ఇచ్చాడు. సో భోగం ఎప్పటికీ తృప్తినియ్యదు అనేది కూడా 5th చాప్టర్లో 22nd శ్లోకాల్లో కూడా ఉంది. ఏ హి సంస్పర్శ జాభోగా దుఃఖ యోనయ ఏవతే స్టార్ట్ అవుతుంది. సో నేను కంప్లీట్ చదవలే. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో మన ఈ భోగం అనేది ఆల్మోస్ట్ మనని బ్లైండ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పురంజనుడు అందులో మునిగిపోవడం వల్ల మరణం దగ్గరైతుంది అనేది కూడా గ్రహించలేకపోయాడు. సో కాబట్టి వృద్ధాప్యం తప్పదు. కాబట్టి మనం యవ్వనంలోనే భక్తి స్టార్ట్ చేయాలి. సో గృహస్థ లైఫ్ షుడ్ బి కృష్ణ సెంటర్డ్ లైఫ్. అది మన ఇంపార్టెంట్. మనం అన్ని కృష్ణ సెంటర్డ్గానే భక్తి వాతావరణాన్ని పెంచడానికే ట్రై చేయాలి. వేరే వాళ్ళు మెటీరియల్ వాతావరణం పెంచడానికి ట్రై చేస్తే మనం తగ్గించడానికి ట్రై చేయాలి. సో వీలైనంత వరకు మనం నామస్మరణ, శ్రవణం, కీర్తనం ఇవి చేస్తుంటే ఆటోమేటిక్గా ఇన్స్పైర్ అవుతుంటారు. సో ఇప్పుడు ఇక్కడ గురువు నారదుడు కాబట్టి ఈ అతను వచ్చి చెప్పడం వల్ల ఈ ప్రాచీన పరిస్థితి కూడా మరణ భయం పోవడం జరుగుతుంది. తర్వాత మన స్టోరీలో చూస్తాం. సో మెయిన్గా ఇది అంటే ఈరోజు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను, 5 శ్లోకాస్ చెప్పాలనిపించింది. సో ఏదైనా తప్పులు మాట్లాడినా క్షమించండి, హర్ట్ చేసినా క్షమించండి. బట్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్, ఎనీ థాట్స్ యూ వాంట్ టు షేర్ టుడే, వాట్ యూ లెర్న్డ్? హోప్ వీ లెర్న్డ్ సంథింగ్ టుడే అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా షేర్ చేయండి ఫ్రీగా. ఫీల్ ఫ్రీ టు షేర్. హరే కృష్ణ. సో ఏమి లేకుంటే నేను క్లాస్ ఎండ్ చేద్దాం ఈరోజు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. అదే ఇవాళ ఆఫీస్ లేకపోవటం, ఇంటి దగ్గర ఉండటం, మీరు క్లాస్ పెట్టడం బాగా అన్ని అంటే ప్రశాంతంగా వినటానికి బాగుంది. సో మీరు ఈ కథ చెప్తుంటే, హలో చెప్పండి ప్రభు. అదే మీరు ఈ కథ చెప్తున్నప్పుడు నాకు పరీక్షిత్ మహారాజు కథ కూడా సేమ్ అదే విధంగా శృంగి శాపం ఇచ్చినా కానీ ఒక వైష్ణవుడు ఆయనకి కోపం రాకుండా, ఒక రాజు ఒక చిన్న ముని శాపం ఇస్తే కోపంతో మామూలుగా బాణం చంపేసేయచ్చు. కానీ ఆయన ఒక వైష్ణవుడు కాబట్టి పరీక్షిత్ మహారాజు ఆయనకి నమస్కారం చేసి ఆ శాపాన్ని అంగీకరించి తర్వాత వారం రోజుల్లో చచ్చిపోతావు, ఒక పెద్ద పాము కరిసి అని చెప్తాడు. అయినా కానీ ఆయనకి మరణ భయం ఉండదు. సేమ్ ఇదే మీరు చెప్పిన కథలాగానే మరణ భయం ఉండదు. ఎందుకని ఆయనకి ఆ భగవత్ సాక్షాత్కారం ఉంది కాబట్టి. సేమ్ ఆ పరీక్షిత్ మహారాజు కూడా ఆ శృంగి యొక్క శాపాన్ని తీసుకుని వెళ్ళి ఇంకా ఆయన ఆ భాగవతాన్ని చదువుకుని అట్లా ఆయన ఆ మోక్షాన్ని పొందుతారు. ఆయన సేమ్ అది ఇప్పుడు మీరు చెప్పిన దానిలాగానే ఆ మరణ భయం అనేది ఆ వైష్ణవులకి ఉండదు. సో ఈవెన్ లాస్ట్ క్లాస్లో మనకి చెప్పినట్టుగా మనం ఒక పక్కన కృష్ణుడు ఉంటే, ఒక పక్కన
మరణం ఉంటది. సో నువ్వు ఎటు పక్కన నువ్వు ప్రయాణిస్తున్నావు అనేది అది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఇటు సైడ్ వెళ్తున్నావా, అటు సైడ్ వెళ్తున్నావా, ప్రతి యాక్టివిటీలో ప్రతి డే ప్రతి నిమిషం నువ్వు అది చూసుకుంటూ ఉంటే, నేను ఎటు సైడ్ వెళ్తున్నాను అనేది చూసుకుంటా ఉంటే నువ్వు యు ఆర్ గోయింగ్ టు రీచ్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. సో నువ్వు కృష్ణుడి సైడ్ వెళ్ళేటట్టు చూసుకుంటే నీకు ఆ మరణ భయం అనేది కూడా ఆటోమేటిక్గా పోతుంది. అందుకని ఆయన 7 రోజుల్లో చచ్చిపోతానని తెలిసినా కానీ ఆయన ఎటు పరిగెత్తలేదు, వెళ్ళి ఆ భాగవతం వింటూ ఆయన దగ్గర కూర్చున్నాడు. సో నాకు ఇవాళ మెయిన్గా అనిపించింది ఈ 2 పాయింట్స్. తర్వాత మీరు వయసు గురించి కూడా మీరు చెప్పారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ కిందకి అది కూడా మనం అంటే మనీ మనం ఎంత సంపాదించినా కానీ మనకి ఈ క్లాస్లో బిగినింగ్లో మనం మనీ ఎంత సంపాదించినా కానీ ఆ ఒక 50 ఇయర్స్ తర్వాత మనం దాన్ని ఉపయోగించటానికి కూడా మన బాడీ సహకరించదు. అది మీరు ధర్మం చేసినా లేకపోతే మీరు ఖర్చు పెట్టుకోవాలనుకున్న పుణ్యక్షేత్రాలకు తిరగాలన్నా కానీ ఆ 50 ఇయర్స్ లోపలే మనం చెయ్యాలి అనుకున్నది చెయ్యగలం. తర్వాత చెయ్యాలి అనుకుని మనీ ఉన్నా కానీ, అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను అమెరికాలో ఉండి డబ్బు సంపాదించినా కానీ ఒక 50 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ తర్వాత నేను ఇండియాలో ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్దామన్నా కానీ వెళ్ళలేను. సో కాబట్టి అది మనకి ఆ వయస్సు అంటే మన ఆ బాడీ సహకరిస్తున్నప్పుడు మాత్రమే మనకి ఎంత సంపాదించామో అన్నదానికన్నా మనం ఆ ప్లానింగ్ అనేది మనం ప్లాన్ చేసుకుంటేనే అది ఆ వయసు గురించి మీరు చెప్పినప్పుడు ఆ పాయింట్ ఒకటి అనిపించింది. ఇది మామూలుగా ఇక అగ్నిలో అగ్గిం పోసినట్టుగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఇక బ్యాడ్ క్వాలిటీస్ గురించి చెప్పినప్పుడు అది ఒకటి చాలా మంచిగా అనిపించింది. స్త్రీ గురించి మీరు ఇందాక మాట్లాడారు కదా, స్త్రీ మీన్స్ అంటే ఇక్కడ మనకి స్త్రీలు వలన అది మనం అది ఒక అపోహలో మనం స్త్రీ దాంట్లో పడిపోయి జనరల్గా పడిపోతారని, అంటే ఒక స్త్రీలనే కాదు పురుషులకు స్త్రీలైతే స్త్రీలకి పురుషులు, సో అది ఆపోజిట్ సెక్స్లో ఒకళ్ళకి వలలో ఒకళ్ళు పడి ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోతారన్నది. అంటే కొంతమంది స్త్రీలు అనుకుంటారు సో ఏంటి స్త్రీల గురించే చెప్తున్నారని. అంటే ఆయన ఒక స్త్రీ గురించే కాదు, ఈవెన్ ఒక పురుషుడు గురించి కూడా ఆయన అంటే ఆపోజిట్ సెక్స్ వలన ఒకళ్ళకొకళ్ళు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో పడిపోతారన్నది ఆ మీనింగ్ అని అనిపించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ ప్రభు. హరే కృష్ణ. యా, సో మనకు లైఫ్లో ఏదైనా ఎదురు దెబ్బలు కానీ ఇలా శాపం అంటే మనకు శాపం అని కాదు కానీ మనకు అబ్స్టకల్స్ ఇవన్నీ వస్తాయి. కానీ మనం దాన్ని ఒక సేవకు అవకాశం లాగా అనుకొని మనం ముందటికి వెళ్ళాలి. బికాజ్ మనం ఆబ్వియస్గా ఈ కథ నుంచి ఏం నేర్చుకుంటాం, ఇప్పుడు నారదుడికి అది శాపం కాదు, శుభమే జరిగింది. ఆయనకు కృష్ణ సేవ చేసే అవకాశం దొరికింది, ఎందుకంటే ఒక చోట ఎక్కువసేపు ఉండలేడు కాబట్టి తిరుగుతూ ఉంటాడు. సో కాబట్టి తిరుగుతూ ఉండడం వల్ల ఇంకా వేరే వాళ్ళని కూడా భక్తికి ప్రేరేపిస్తూ ఉంటాడు. సో మనం అందుకే ఎన్ని కథలలో చూసినా కూడా డివోటీస్ కథలలో మనకు ప్రహ్లాదుడికి కానీ ధ్రువుడికి కానీ అందరికీ మనకు నారద మునియే ఉపదేశం చేస్తూ ఉంటాడు. సో కాబట్టి అది అతనికి మంచి జరిగింది. సో మనకు కృష్ణ సేవకు దారి తీస్తే అది శాపంలాగా కాకుండా వరంలాగా చూసుకోవాలి. సో కాబట్టి ఏదైనా మనకు లైక్ మనం చూసే దృష్టి బట్టే ఉంటుంది. సో మనం మన ఈ ఇంద్రియ సుఖాలకు కాకుండా మెయిన్గా ఏంటంటే ఈ ఇంద్రియ సుఖాలు అన్నట్టు, స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ కాదు యాక్చువల్గా, అది కథలు అలా అని, బట్ ఇవన్నీ ఇంద్రియ సుఖాల కోసం పడితే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో అది ఇంపార్టెంట్గా టేక్ అవే పాయింట్. సో మనం ఆల్వేస్ ముందు స్టార్ట్ చేయడం వల్ల, యవ్వనంలోనే స్టార్ట్ చేయడం వల్ల భక్తి మనకు ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి మనం కంటిన్యూగా చేయగలుగుతాం.
సడన్గా ఇప్పుడు చాలా మంది లైక్ లేట్ ఏజ్లో స్టార్ట్ చేయాలంటే యోగాసనాలు అని చేయలేరు, వాళ్ళు కింద పడిపోతారు. ఆ, అది చేయలేరు, అది సాధ్యం కూడా కాదు ఫిజికల్. అది మనకు అర్థమైపోతుంది. అలానే భక్తి అనేది కూడా చిన్నప్పుడు స్టార్ట్ చేస్తేనే బెటరు, లేట్ స్టార్ట్ చేస్తే కష్టమవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక దాన్ని ఎగ్జాంపుల్ని మనం దీనికి కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకోవాలి. సో యా, మనం ఎప్పుడు నిత్యం భాగవతం సేవ, అందుకని ఈరోజు భాగవతం చదివడానికి అవకాశం వచ్చినందుకు అండ్ మీరు అందరూ పేషెంట్గా అయినందుకు థ్యాంక్ యూ. సో క్లాస్ ఎండ్ చేద్దాం ఎవరికి ఏం లేకుంటే. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. थैंक यू डिवोटीज. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.